నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। శ్రీరామనవమి పండుగ సందర్భంగా సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని శ్రీరామ మందిరం వద్ద ఆలయ చైర్మన్ ఇస్నాక రాజవర్ధన్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఉభయకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణంను వేద పండితులచే అంగరంగ వైభవంగా జరిపించారు। విశేషంగా భక్తులు పాల్గొని స్వాముల వారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు।
వ్యాఖ్యాత మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకుని సూలూరుపేటలోని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు బుద్ధి విజయలక్ష్మి నేతృత్వంలో సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న గాంధీజీ మండపం వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంజుల, జమీలా, దీప, భాస్కర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు గారి పూలే 196వ జయంతి సందర్భంగా ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలో మన కమిటీ మెంబర్స్, బీసీ సంఘ కమిటీ మెంబర్లు అందరూ కలుసుకొని ఆయనకి జయంతి గురించి ఆయన చేసినటువంటి ఆశయాలకు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన 1948లో విద్య గురించి ఒక నిర్వచనం చెప్పారు. అదేంటంటే విద్య అనేది పొట్ట పోషించుకోవడానికి కాదని చెప్పారు. విద్య అనేది ప్రతి ఒక్కరిలోని ఎవరు శత్రువులు ఎవరు మంచివాళ్ళు అని చెప్పే దాని గురించి, మనం తెలుసుకునే దాని గురించి అని కూడా చెప్పారు ఆయన. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్యను ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి మరియు వైసీపీ నాయకులు సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక సభ్యులు వంక దినేష్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, గోగుల తిరుపాలు, తడ ఎంపీపీ రఘు తదితరులు పాల్గొన్నారు. చెంగాళమ్మా మము కావంగా కదలీరమ్మా, మా అమ్మ చెంగాళమ్మా మము కావంగా కదలీరమ్మా. సూళ్ళూరుపేటలో శుభముగా వెలసిన, సూళ్ళూరుపేటలో శుభముగా వెలసిన శక్తి రూపం నీవమ్మా, మా కుల దైవం నీవేనమ్మా. శక్తి రూపం నీవమ్మా, మా కుల దైవం నీవేనమ్మా. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం సమీపంలోని
కాలంగి నదిలో స్నానం కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఏ రవిబాబు అగ్నిమాపక సిబ్బందితో కలిసి కాలంగి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గల్లంతైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలానికి చెందిన సాయిలుగా గుర్తించారు. సాయిలు కూలింగ్ గ్లాసులు రోడ్డు ప్రక్కన అమ్ముకుంటూ జీవనం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. సొక్కాయి కూడా సర్దుకునేది నీకు తెలియని కారా ఏది తిన్నా నువ్వు తింటావా ఏమన్నా ప్లేస్లో పోయి నీ నచ్చని అది కూడా ఇంతే కదా పిలిచేమవుతా అదేం నా వ్యాపారగా ఆల్రెడీ వచ్చింది కదా, అది ఇంకా హెచ్చరిక బోర్డులు పెట్టింది. ఎన్ని బాడీలు చుట్టూ అట్టంచి బావా ఒక్క నిమిషం ఉండు. బావా బావా బావ గారు నీకు తెలియని కారా ఏది తిన్నా నువ్వు తింటావా ఏమన్నా ప్లేస్లో పోయి నీ నచ్చని అది కూడా ఇంతే కదా పిలిచేమవుతా సూలూరుపేట మండలం పరిధిలోని వార్డు వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించుతున్నందుకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా సన్మాన కార్యక్రమంను ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వార్డు వాలంటీర్లను సన్మానించి పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గారికి మరియు ఆర్టీఓ మేడం మందులు అయితేనే ఉంది, ఏ విధమైన వాళ్ళకి ఏం కావాలో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ సంబంధిత శాఖలు బయట వేసారంటే అది ఖచ్చితంగా మీరందరూ అంతా ఈ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఒక ఎమ్మెల్యే జనాల్లో ఉన్నాడు కరోనా టైంలో అంటే మనం ఈ టైంలో ప్రజలకు మన ప్రియతమ శాసనసభ్యులు ఆ విషయాన్ని కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. కార్యక్రమాలు చేపడుతుందో అదన్నీ డొనేషన్లు వసూలు చేసి అవన్నీ కూడా ఎఫెక్ట్ ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుల మీద, మండల నాయకుల నుంచి, ఎమ్మెల్యే నుంచి సీఎం చేయకపోతే అది నాకేం వస్తున్నది. దయచేసి డిపెండెంట్గా పనిచేశాను. నాకేం పేరు గొప్ప ఈ రోజు మరి ఏంటంటే ఇలాంటి ఈ రోజులో ఇలా భాగస్వామి ప్రత్యూష, దామతోటి నాగార్జున, మావతి
మంగళూరు సచివాలయం వెలగలపున్నారు. రెండు కూడా సేవారత్న అవార్డు తీసుకున్నటువంటి మన జనార్దన్ రెడ్డి గారికి ఆ మెడల్స్ అన్ని రెడీ చేసి ఉంచాలి వరుసగా. సెక్రటరీ అవసరం రమ్మని చెప్పి లైన్లో పెట్టండి. సందూర్ మౌనిక, విక్రమ్, విజయ్ తోసే ఏదో ఒకటి మాట్లాడతారు. పాలన మన ముంగిటికే రావాలనే ఉద్దేశంతో, పేదలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి వయసు చిన్నదైనా సరే ఆయన ఆలోచించి ప్రజలకి ఏ విధంగా మనం సేవ చేయగలమనే మంచి ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు. ఎందుకంటే సచివాలయం అంటే ఇంతకు మునుపు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళం మనం. కానీ పేర్నాడు తీర ప్రాంతం, రోడ్డు లేదు, ఆ ప్రాంతానికి సచివాలయం వసతి కల్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మంగానెల్లూరు సుమారు 15 కిలోమీటర్లు ఈ ప్రాంతానికి. అక్కడి నుంచి రావాలంటే బస్సులో వచ్చి ఈ ఎండలో కూర్చొని ఈ ఎంఆర్ఓస్లో, ఎండిఓస్లో పని చేసుకోవాలి. అలాంటివన్నీ కూడా మన ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా సచివాలయ వ్యవస్థ అందించినాడు. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, పెన్షన్ అయితేనేమి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం అయితేనేమి ఇంటింటికి ఎవరికి రాలేదు. ఈరోజు ఎవరు కూడా నాకు ఈ పథకం రాలేదని ఏ నాయకుడి దగ్గర చెప్పుకోవటం లేదు. ఆ యొక్క గొప్ప ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. వారికి పథకాలు అందించేలాగా చాలా కృషి చేస్తున్నారు. ఇంతకుముందు మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి పెన్షన్ అందుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలి. తీసుకోవటం ఒక ఎత్తు అయితే, ఎవరైనా కొత్త వాళ్ళు పెన్షన్ కావాలంటే మరి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తప్ప మనకి పెన్షన్ వేకెన్సీ క్రియేట్ అయ్యే అవకాశం లేదు. మరి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెన్షన్, అడిగిన వెంటనే అదే రోజు రైస్ కార్డు, అలాగే ఎలిజిబిలిటీని బట్టి రైతు భరోసా, తర్వాత ఇతర వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా మన గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారు మీ ద్వారా. మరి మీ పనితీరులో భాగంగా మీరు పనిచేసిన దాన్ని బట్టి మీకు ఈరోజు మరి క్యాష్ రివార్డ్ ఇవ్వడం అనేది కూడా చాలా ప్రశంసలు అందచేయదగ్గ అంశము. మరి దీనికి మనమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేయాల్సిన అవసరం ఉంది. చేయాలి. మీకే కష్టాలు నష్టాలు మీ మీదే ఉంటాయి. ఉద్యోగస్తులు లేకుండా ఏ వ్యవస్థ నడవదు. మీ మీద మాకు అందరూ కూడా గౌరవం ఉంది. మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కానీ అందరూ కూడా ఉద్యోగస్తుల మీద మేము సదాభిప్రాయంతో ఉన్నాం, మంచి గౌరవంతో ఉన్నాం. మిమ్మల్ని ఎక్కడ కూడా మేము అగౌరవపరచాం, మిమ్మల్ని బాగానే చూస్తాం. ఈ ప్రభుత్వం అగౌరవపరిచేటువంటి వ్యవస్థ ఎప్పుడు చేయదు ఈ ప్రభుత్వం. నాయకులు కూడా ఎవరు చేయరు. మీరు కూడా దయచేసి మీకు మీద ఉన్నది మాకు 2 సంవత్సరముల కాలంలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఉందని కూడా నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు. ఈ వ్యవస్థలో నుంచి మరి అనేక మంది అయితే విమర్శించారు ఫస్ట్లో. చాలా నిజంగా నాకు కూడా చాలా బాధేసేది, ఏంటి ఇట్లా అట్లా అనేసి. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే ఒక సమయం అనేది వస్తుంది. అట్లా కరోనా రూపంలో వచ్చినప్పుడు మీ టాలెంట్ని ఏంటో మీరు నిరూపించుకున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గృహాల్లో ఉండి రావడానికి కూడా భయపడి ఫోన్లో కరోనా పేషెంట్తో మాట్లాడితే కూడా కరోనా ఎక్కడొచ్చేస్తుందో మాకన్నా అని అన్న రోజుల్లో వాళ్ళు అంత భ్రమలో ఉండి, అట్లా ఉన్న రోజుల్లో మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, అది ఎవరైనా కూడా పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి ఎలాంటి పేషెంట్స్ అయినా కూడా మీరు ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి ఆ ప్రోజన్స్ కానివ్వండి, ఆ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఆ వెజిటేబుల్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి అందజేసి, మరి ఈ దాంతోపాటు కూడా ఈ నవరత్నాలు ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇవైతే ఏ సంక్షేమ పథకాలు ఎన్నైతే తీసుకొచ్చారో ప్రతి పేదవాడికి ప్రతి లబ్ధిదారుడికి అవి చేరాలనే ఆకాంక్షతోటి ఏదైతే ఇది నెలకొల్పారో దాన్ని మీరు దాన్ని సుసాధ్యం చేశారు. మనందరి ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో 2 వ్యవస్థల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి సచివాలయ వ్యవస్థ, 2 వాలంటీర్ల వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు కూడా ప్రభుత్వానికి 2 కళ్ళు మాదిరిగా పనిచేస్తున్నాయి. ఈ 2 వ్యవస్థలు ఈరోజు మన ప్రభుత్వానికి ఒక దిక్సూచి మాదిరిగా దశ దిశ నిర్ణయించేది
ఈ 2 వ్యవస్థలు అని చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన విషయాలు ఏంటంటే మనకు కరోనా విషయంలో మనం అందరం కూడా ఏ విధంగా దాని నుంచి బయటపడ్డాం, ఆ రోజు ఎవరెవరు సేవలు ఏ విధంగా ప్రజలకు అందించి అంత కష్టకాలంలో అందరినీ కూడా బయటేయడం ఏ విధంగా సాధ్యం అంటే మన రాష్ట్రం విడిపోయి మనం వనరులు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు ఎటువంటి ప్రాణ నష్టం చాలా తక్కువ పరిధిలో జరిగి అందరిని కూడా బయటేశారంటే దానికి ప్రధానమైన కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏం మాట్లాడతారో ఒక అర్థం కాదు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి పంచడాయిలు కొడుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాం, నువ్వు అప్పుడప్పుడు వచ్చి పంచడాయిలు కొడితే మరి ఎవరన్నా మిమ్మల్ని అభినందిస్తారని అనుకుంటున్నావేమో, నీ అభిమానులు ఎవరుంటే ఆ పంచడాయిలకి చప్పట్లు కొట్టచ్చేమో. అయితే ఇక మితిమీరితే నువ్వు నీ పంచి ఓడగొట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్య గోకులంలో సీతారాం సినిమా చూసాను. ఆ సినిమాలు చాలా గొప్పగా నటించాడు. మనం ఏమనుకున్నామంటే చాలా గొప్పగా నటించాడు, నటన చాతుర్యం ఉందేమో అనుకున్నాం. సహసిద్ధమైన నటన అది. ఆయన నిజ జీవితంలో కూడా అదే కథ. గోకులం సీతలో ఏ విధంగా చేశారో ఆయన నిజ జీవితంలో కూడా చేస్తున్నారు. ఆయన సహజ సిద్ధంగా ఉంటే గుణం కాబట్టి ఆయనకి సినిమాలో చక్కగా రత్తిగా నటించినాడు. మనం ఏమనుకున్నాము, ఇప్పుడు తెలుస్తా ఉంది ఆయన వ్యవహారము, ఆయన వ్యవహార శైలి, ఆయన నిజ జీవితం చూసుకుంటే ఇప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పంచడాయిలను కొట్టం కాదు, ఒక ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ ఈరోజు ప్రజలను నచ్చిన ముఖ్యమంత్రి గారు ఆయన. ఈరోజు ప్రజలు గుండెలా పట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, మాట్లాడే స్థాయి మీకు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా పార్టీ పెట్టిన వ్యక్తి, పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చి ప్రజలు సేవ చేయాలని వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు తోక మడిచి క్యాండిడేట్స్ పెట్టకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేసి తోక ముడుచుకోపోయాడు. రెండోసారి ఆర్భాటంగా వచ్చాడు. ఆర్భాటంగా వచ్చి 175 స్థానాలు అభ్యర్థులు పెట్టాడు. ఆయనకి నమ్మకం లేక 2 దగ్గర నిలబడ్డాడు. 2 స్థానాలు నిలబడ్డాడు. నాయకుడు ఆయన, పార్టీ అధినాయకుడు ఆయన. 2 దగ్గర నిలబడితే 2 దగ్గర ఓడిపోయాడు ఆయన. ఈ సిగ్గులేని వ్యక్తి 2 దగ్గర నిలబడి 2 దగ్గర ఓడిపోయి ఈరోజు వచ్చి తగదరమా అని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక శక్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో నిలబడితే 151 స్థానాల్లో గెలిచారు ఆయన. 151 స్థానాల్లో గెలిచారు. మొదటిసారి కూడా 67 స్థానాలు గెలుచుకున్నాం. మా మీద పోటీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే ఆయన కూడా ముగ్గురు ఏకమైన కూడా ఒంటి చేత్తో ఒక్క మగాడగా మొదటి ప్రయత్నంలో 67 స్థానాలు గెలిచాం. నిలబడి ఒక్క స్థానం నిలవలేక నువ్వు నిలబడి నీ స్థానాలు 2 స్థానాలు నిలబడి 2 స్థానాల్లో ఓడిపోయి అప్పుడప్పుడు నిద్రపోయి సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి పంచడాయిలు కొట్టకపోతే ఇది మంచిది కాదు. నీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే, నీకు ఏదైనా ప్రజల మీద నమ్మకం ఉంటే నువ్వు ఆ సినిమా వీళ్ళు వదిలేసి ప్రజాక్షేత్రం రా, ప్రజల మధ్యలో ఉండు. రోజు ఒంటరిగా పోటీ చేయలేపు జగన్మోహన్ రెడ్డి గారి పైన. మళ్ళీ అయినా కూడా చెప్తున్నాం, నువ్వు ఈసారి నాకు తెలిసి 2 స్థానాలు కాదు 4 స్థానాలు నిలబడ్డా కూడా 4 స్థానాల్లో కూడా నేను ఓడించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది. అలా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు.
ఒకటే ఎత్తనం పంచిరాగలాలు కొడితే నీ పంచి ఓడగొట్టి తడివేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాను. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సూలూరుపేట పట్టణం తెలుగుదేశం అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో గంగా ప్రసాద్ అభిమానులతో కలిసి చెన్నైలోని ఆయన ఇంటి వద్ద గంగా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేకులు కట్ చేసి శాలువాలతో బుకేలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కనివిని ఎరుగని పంథా జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఢీకొన భీముండో,